श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्तांगिं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం। సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మరి జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి। కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు। అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది। దీనికి కారణం 2 రకాలు। ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి। మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి, వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి। రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి। ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది। దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి। గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు। ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు ఈ యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి। మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి। అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి। యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది। అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు, ఎందుకు? అది సత్సంగం। దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం। ఇది సత్సంగత్వం। దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది। కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది। ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం। కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి, అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి। మీలో మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు। ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి, మీలో ఐక్యత భావం ఏర్పడుతుంది। మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది। ఇది ఉపోద్ఘాతం అనుకోకండి, ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి। రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి, సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి। మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి। దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి, సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి। ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది। ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం।
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? అంగరంగ వైభవమైనటువంటి ప్రయోజనాలు, చాలా మంచి విశేషాలు ఈ మాసంలో జరగబోతున్నాయి. నిజంగానే చెప్తున్నాను నేను. మరి ఎందుకో ఈ మాసంలో 12 రాశుల వారికి ఆల్మోస్ట్గా మంచి శుభశకునాలే కనబడుతున్నాయి, శుభయోగాలే ఉన్నాయి. ధనధాన్య వృద్ధి కూడా ఉంటుంది. ఏమో మన సంపద ఈ మాసంలో మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, షేర్ మార్కెట్లో 14 లక్షలు 20 లక్షల లాభమని. ఈ మాసంలో కూడా 25 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నామేమో తెలియదు. తప్పకుండా చాలా మంచి ఆర్థికాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. అంటే దేశాభివృద్ధి కూడా మన జాతకం కలిసి వచ్చే అవకాశం. అందుకనే 12 రాశుల వారికి ఏ ఒక్క వారమో అంతే తప్ప మ్యాక్సిమం అన్ని వారాలు అన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. ఈ తులారాశి వారు కూడా అమోఘమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి బాగా కనబడుతోంది. నేను సెప్టెంబర్ మాసాన్ని 4 భాగాలుగా విభజించినప్పుడు 1వ వారమే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. 2, 3, 4 వారాల్లో అద్భుతం జరగబోతోంది మీ దగ్గర, మీ ఇంట్లో కానీ, మీ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, విదేశాల ప్రయత్నం కానీ. 10 సార్లు నాకు వీసా ఫెయిల్ అయిందండి, ఈసారి నేను ఆస్ట్రేలియాకి పెట్టుకున్నాను, అయితే ఇంకో దేశాన్ని జర్మనీకి పెట్టుకున్నాను, ఈసారి వస్తుందా? సునాయాసంగా వస్తుంది. చాలా సునాయాసంగా మీకు వీసా సౌలభ్యం. అసలు వెళ్ళగానే మేము చూడగానే తప్పకుండా మీకు వెల్కమ్ టు అవర్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళు మీకు వీసాని అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు. చెప్తున్నాను ఎగ్జాంపుల్. అంటే నేపాల్కి వీసా అవసరం లేదనుకోండి, నేరుగా వెళ్ళిపోవచ్చు. శ్రీలంకకి ఇవన్నీ మనం నేరుగా వెళ్ళిపోవచ్చు అనుకోండి. కానీ సునాయాసమైన వీసాను మాత్రం పొందుకుంటారు. ఇది వాస్తవం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీయాన యోగం ఉంది. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసము, విద్యాభివృద్ధి, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం పొందుకునే అవకాశం, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నటువంటి స్కాలర్షిప్ పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక మంచి వ్యక్తి సహాయ సహకారాల వల్ల విదేశాల్లో ఈ వసతి సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, భోజన సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం ఎక్కడో ఉండి భాగ్యానికి వచ్చినా, ఎక్కడో ఉండి మనం బెజవాడకు వచ్చినా, తెలియని వాళ్ళు ఉంటే లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఏదో హోటల్కి తింటాం, తెలుగు భాష వచ్చు కాబట్టి మాట్లాడతాం. కానీ పరాయి దేశంలో భాష రాని చోట ఒక మంచి వ్యక్తి, మనవాడు, తెలుగువాడు, ఆత్మీయుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది? అటువంటి శుభయోగాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసం కానీ, స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ, వీసా సౌలభ్యం కానీ, గ్రీన్ కార్డ్ PR కానీ పొందుకునే శుభయోగాలు కనపడుతున్నాయి. ఇక వ్యాపార విషయానికి వచ్చేస్తే మొదటి వారంలో కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అద్భుతం. ఈ పూజా ద్రవ్యాలు మరియు నర్సరీ తోటల వ్యాపారం 4వ వారంలో అద్భుతంగా ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ 3, 4 వారాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని. అసలు ఇంటీరియర్స్ వ్యాపారం చేసే వారికి ఈ వారంలో విశేషం పని ఉంటుందండి. అలాగే పెయింటర్లకు కూడా, పెయింటర్లకి, ఈ కార్పెంటర్ వర్క్ చేసేవారికి ఈ మాసంలో విపరీతమైనటువంటి పని ఉంటుంది. అసలు ఈ సంవత్సరం మొత్తంలో కూడా అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు 10 మందిని అసిస్టెంట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇంటీరియర్స్ పని లభించే అవకాశం, అలాగే ఈవెంట్స్ కూడా బ్రహ్మాండంగా లభించే అవకాశాలు, స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కాబట్టి వ్యాపారపరంగా అద్భుతం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, LIC, మెడికల్, గృహ జంట కానీ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, గౌరవాన్ని పొందుకోవడం, విశేషమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం, మంత్రి పదవి కానీ, ఒక మంచి పదవి లభించే అవకాశం. సినిమా రంగంలో 4 వారాలు మీకు అద్భుతమే. 4 వారాల్లో ఈ రాశుల వారి సినిమా విడుదలైన, సినిమా ప్రారంభం చేసిన అద్భుతమే.
తప్పకుండా మీ చిత్ర విజయం పరంపర. అర్ధశీత దినోత్సవం కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది. అటువంటి లాభాలు పొందుకుంటారు. అలాగే విద్యార్థులకి లాభం. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. అలాగే కళాకారులకి క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో స్వదేశంలో క్రీడా ప్రదర్శన కళా ప్రదర్శన చేసే అవకాశం కూడా కనబడుతోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇక వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత. నచ్చిన వరుడు నచ్చిన వధువుతో వివాహం ఖాయం. పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం ఖాయం. మంచి ప్రదేశాలకి ప్రకృతి ప్రదేశాలకు కానీ అలాగే విద్యా సంబంధ ప్రయోజనం పొందుకునేటువంటి ప్రయాణాలు కానీ లేదా విహారయాత్రలు కానీ వినోదయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ చేయగలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు పళ్ళు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్యపులకు లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం, భాగస్వామ్య వ్యాపారాలతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమస్యపేరున్న అవకాశాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు పొందుకోవడం. విశేషమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం బలంగా కనబడుతోంది. అయితే మొదటి వారం కాస్త చిన్న విషయాలు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కనుక ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త. మిగిలిన 3 వారాలలో మంచి లాభాలు, పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, కొత్త ఉద్యోగ లాభాన్ని, స్థిరత్వాన్ని పొందుకోవడం, విద్యాలాభాన్ని, పోటీ పరీక్షల విజయాన్ని, బ్యాక్లాగ్ పరీక్షలని కూడా పూర్తి చేసుకునే అవకాశం. తప్పనిసరిగా మీరందరూ కలిసి, యువత అందరూ కలిసి ఈ వినాయక చవితి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేయండి. అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందమయ అదృష్ట శుభయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.